హలో నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఈరోజు రక్త చరిత్ర రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అండ్ రేపు జూలై 17న రక్త చరిత్ర మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి నటికుమార్ గారు ఇక్కడ ఉన్నారు. సో సార్ని అడిగి మరికొన్ని విషయాలు రక్త చరిత్ర గురించి అండ్ రిమైనింగ్ టాపిక్ గురించి కూడా తెలుసుకుందాం. మెయిన్లీ ఆర్జీవి గారి గురించి. నమస్తే. నమస్తే మా. మెయిన్లీ ఆర్జీవి గారిది మీది వేరే ఒక రకమైన అనుబంధం అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు స్టేజ్ పైన. ఈ విధంగా ఏమని చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్పాను కదా, ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఈజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎన్నో సినిమాలు ఆయనతో మాకు జర్నీ, ఒక 22 సంవత్సరాల జర్నీ. ఎన్నో సినిమాలు తీసాం, ఎన్నో సినిమాలు ఉన్నాయి. దాంట్లోనే చిన్న చిన్న ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్యామిలీలో చిన్న చిన్న ఉంటాయి కదా, అలుగుతాం ఎలుగుతాం అలాగ వస్తాం. అందుకే శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీలో ఉండరు. అందుకనే ఏదో చిన్న చిన్నవి జరిగి మన అంటే పార్టీలు వేరుండొచ్చు, అభిప్రాయాలు వేరుండొచ్చు, కనుక అందుకే ఆయన రాజకీయం వదిలేశాడు, నేను రాజకీయం వదిలేశాడు, కాబట్టి ఇద్దరం కలిసాం. కానీ ఇప్పుడు అన్నట్టు పొలిటికల్గా ఏ మూవీని తీయను అని చెప్పారు. బట్ మీకేమైనా ఉద్దేశం ఉందా ఏమైనా పొలిటికల్ వ్యూలో తీస్తే ఇద్దరం కలిపే తీస్తాం. ఇద్దరు రాజకీయాలు వద్దు అనుకుంటున్నాం. రాజకీయాల మూవీల్లో మేము నష్టపోయింది చాలు, మాకొద్దు. మేము సినిమా ఇండస్ట్రీ మా రాజకీయం, సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాం. సినిమా ఇండస్ట్రీ సినిమాలు తీస్తాం తప్ప రాజకీయంగా తీయదలుచుకోలేదు. ఆయన చెప్పినట్టే నాది కూడా. కానీ ఇప్పుడు ఆర్జీవి గారిని ఏ క్వశ్చన్ అడిగినా కూడా రివర్స్ మాకే ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ మీ దగ్గర నుంచి అయితే ఆ క్వశ్చన్ కాదు, జస్ట్ ఆన్సర్ అయితే ఇస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? అందుకే ఆయన ఆర్జీవి గారే ఈ నటికుమార్ అయ్యాడు. ఆయన ఆర్జీవి, ఈ నటికుమార్, అంతే తేడా. అంతే, రెండింటిలో డిఫరెంట్ ఉంటుంది కదా. ఆయన మీకు రివర్స్ ఆన్సర్ వేస్తాడు, నేను రివర్స్ ఆన్సర్ అయ్యి నేను దానికి ఆన్సర్ ఇస్తాను, తేడా అంతే. అది ఫైనల్లీ అసలు మూవీ గురించి, రక్త చరిత్ర గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఈజ్ అ గ్రేట్ మూవీ. ఒకప్పుడు 2 కుటుంబాల మధ్యన, ఒక ప్యాక్షనిజంలో, రాయలసీమలో జరిగిన 2 వర్గాలు, 2 కులాల మధ్యన జరిగిన గొడవల్లో ఎన్ని వేల కుటుంబాలు నష్టపోయాయో, రాయలసీమ రత్నాలసీమగా ఉండవలసిన రాయలసీమ ఈరోజు ఎంత నష్టపోయిందో, ఈరోజు ఇప్పుడు అదే డెవలపింగ్, అంటే కియా కార్లు అవ్వచ్చు, సో మనీ రోడ్లు అవ్వచ్చు, డెవలపింగ్ అవ్వచ్చు, ఎన్నో వచ్చాయి. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్, మా తాతలు ముత్తాతలు ఎలా జరిగారు అనేది ఒక రక్త చరిత్ర. అంటే ఆ రక్తపాతాన్ని ఆయన ఎలా చూపించాలో చూపించాడు. అందరు 2 కుటుంబాలని దగ్గరగా ఒప్పించి చేయడానికి ప్రయత్నం చేశాడు. అది ఇప్పుడు 16 సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ ఇప్పుడున్న జనరేషను, అప్పుడు మేము చిన్నవాళ్ళమి, మళ్ళీ సినిమా వస్తే మేము థియేటర్లోనే చూడాలి. ఆర్జీవి గారి సినిమా ఇప్పుడు కూడా ఆ సౌండ్ సిస్టంతో థియేటర్లో చూడాలనుకుంటున్నారు. ఆ థియేటర్లోనే చూడాలని అడుగుతున్నారు, కాబట్టి చూపించారు. అందుకే రిలీజ్ పెట్టాం. నెక్స్ట్ ఏమైనా తీయాలి, నెక్స్ట్ రిలీజ్ చేయాలనుకుంటే మీకున్న థాట్ ఏంటి? ఏ మూవీ తీస్తే బాగుంటుంది? నేను రిలీజ్ స్వయం కృషి నాకు ఇంట్రెస్టెడ్, నా డ్రీమ్. అది నేను చిరంజీవి గారిని ఒప్పించి ఆ సినిమా, స్వయం కృషి సినిమా వేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్. చిరంజీవి గారిది స్వయం కృషి సినిమా. అన్ని డబ్బుల కోసం వేయం, కొన్ని డ్రీమ్స్ కోసం వేస్తాం. వాటిల్లో నాకు స్వయం కృషి, పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం. ఫైనల్లీ ఏంటంటే మీరు చిన్న సినిమాల నుంచి మోటివేట్ చేస్తున్నారు, కానీ చిన్న సినిమాల్ని మీరు ఎక్కువగా మోటివేట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న చిన్న సినిమాలు అనేవి చాలా వరకు తగ్గాయి అండ్ దానికి కూడా ఎక్కువ రిలీజింగ్ అనేది రావట్లేదు. కానీ మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్న సినిమా అంటే మనం ప్రేక్షకుడికి నచ్చే సినిమా తీయాలి. మా ఇంటి బంగారం కూడా చిన్న సినిమానే. ఈజ్ ద బిగ్గెస్ట్ మూవీ, 100 crores అయింది. అలాగే మనం రాంబాబు సినిమా ఉంది, అది కూడా సూపర్ హిట్ సినిమా అయింది. అలా సో మెనీ మూవీస్, రాజవర్స్ రాంబాబు, అలాగే ఎన్నో. అంటే చిన్న సినిమా అంటే మర్డర్ తీసాం, ఇట్స్ చిన్న మూవీ పెద్ద హిట్ అయింది, అంటే వర్మగారితో. అలా అంటే సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా చూస్తారు, కంటెంట్ లేకపోతే జనాలు థియేటర్కి రారు. మన పెద్ద సినిమా చిన్న సినిమా అని ఇక్కడ లేదు. అంటే పెద్ద సినిమా అంటే అభిమానులు ఫస్ట్ డే వచ్చి ఫుల్ చేస్తారు. అదే చిన్న సినిమా అయితే సినిమా మోతాకు వచ్చిన తర్వాత కథే సినిమా, అంటే కథ బాగుంది అంటే సినిమాకి జనాలు, ప్రేక్షకులు మౌతాకుతో వస్తారు. అందుకనే చిన్న సినిమాని తీసేటప్పుడు ఇప్పుడున్న డైరెక్షన్లో, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం సినిమా తీయాలి. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా నెక్స్ట్ మీరు ఏమైనా అప్కమింగ్ ఫిలిమ్స్ ఏమైనా చేయబోతున్నారా? నేనైతే సినిమా ఫీల్డ్లో లేను, సినిమా ఫీల్డ్లో సినిమాలు తీయను, నేను నష్టపోను. నాదైతే రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది. కనుక మా పార్ట్నర్ మురళీకృష్ణ గారు, మా పిల్లలు ఏమైనా తీస్తానంటే నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంక ఏమో ఒక కన్క్లూజన్ రాలేదమ్మా. ఫ్యూచర్లో ఆలోచిస్తాను, ఇంకా ఆలోచిస్తున్నామ్మా. ఇంకా ఇట్స్ స్టిల్ డిస్కషన్ అంతే. మొన్న ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేశారు, వరప్రసాద్ సినిమా వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే చేశారు, సపోర్ట్ నేను చేశాను. అలాగే
ఇద్దరం కలిసే చేసాము. అయితే చెయ్యాలి అని అంటే మేము డబ్బు సంపాదించుకున్నది పోగొట్టుకోవడానికి అయితే ఇండస్ట్రీకి రాలేదు. అది అయితేనే వస్తుందంటే చేస్తాం సినిమా, రాదంటే చెయ్యం. ఈ సినిమా తీయటం కదా అది కదా. అంటే తీసాం కదా, మళ్ళీ ఎందుకు తీసాం? అచ్చా, ఓకే ఓకే, ప్రజెంట్ ఓకే ఓకే అట్లా. అంటే అఫ్కోర్స్ అంటే పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ని ఐడెంటిఫై చేయలేదు. అఫ్కోర్స్ యా, ఎనీథింగ్ విచ్ ఇస్ ట్రెండింగ్ నా ఇంట్రెస్ట్ ఉంటుంది గ్యారంటీగా. యా. వైఫ్స్ హస్బెండ్స్ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో వచ్చినప్పుడు హస్బెండ్ అనేది లేబుల్, ఫైనల్గా పర్సన్. ఆ పర్సన్కి ఈ పర్సన్కి మధ్యలో ఏం జరిగింది అనేది దాంట్లో నుంచి ఆ డెసిషన్స్ వస్తాయి, కానీ హస్బెండ్ మలాన రాదు అంటుంది. అంటే కాదు, నేను ఇది ఇప్పుడు మేబీ రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ డౌన్. రిలేషన్షిప్స్ అంతకుముందులాగా స్ట్రెంగ్త్ లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఇద్దరిని హింసించుకుంటూ ఉంటే ఎవరో ఒకరిని చంపేస్తారు. శుద్ధ వేస్ట్. యా, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. యా, రిలేషన్షిప్ ఎక్కువ వెళ్తే మర్డర్ అయిపోతారు. రక్త చిత్ర 2 words, మళ్ళీ దాని గురించి 1 word. 1 word అంటే రక్తం పట్టించుకోవట్లేదు, తెలియదు.